హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుమిత. ఎలాంటి క్రీమ్స్ ఇంకా పౌడర్లు, మిల్క్ పౌడర్లు అలాంటి ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. ఈ రోజు సండే ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ ని వాళ్ళకి చల్లగా చేసి పెడదాం. నాతో పాటు కూడా మీరు కూడా చేసేయండి. ఫస్ట్ 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిని తీసుకొని ఇందులో పోసేసుకోవాలి 1/2 లీటర్ పాలు. నా దగ్గర నేను చేస్తున్నా షాప్ లో నుంచి తీసుకోవచ్చు, అదే ఫుల్ ఫ్యాటీ మిల్క్ అలా ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. నేనైతే నా దగ్గర చేస్తున్నా. చూడండి, ఇలా సైడ్ కి అంటుకుంటుంది కదా, దీన్ని ఇలా తీసుకుంటూ మరిగించుకోవాలి పాలు కొంచెం చిక్కబడేంత వరకు. మీగడ అసలు పట్టనీయకూడదు, మీగడ రాకుండా కలుపుకుంటూ ఉండాలి. 1/2 అవర్ ముందే జీడిపప్పు నానబెట్టుకున్నాను. జీడిపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పుని మిక్సీ వేసుకుందాం. నీళ్లతో సహా వేసేసుకుంటున్నా నేను. ఫుడ్ కలర్ ని కూడా వేసేసుకుంటున్నా కలర్ కోసం. ఉంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటది కదా, అది వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి కలర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిల్క్ మొత్తం బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, చాలా దగ్గర పడింది కదా. ఇలా ఇంకా ఈ కంటెస్టెంట్స్ లో ఉంటే సరిపోతుంది. ఈ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు బాగా చల్లారేంత వరకు ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇది బాగా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్. చూడండి, బాగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనకు స్వీట్ కి తగ్గట్టు ఒక కప్పు కాదు, 1/2 కప్పు తీసుకున్నా. 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేను యాలుక్కాయ యాడ్ చేసా, యాలుక్కాయల పొడి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం ఇలా నురగ రావాలి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది మనకి సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా నురగ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. దీన్నే మీరు కుల్ఫీలా కూడా చేసుకోవచ్చు. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ వేసుకొని కుల్ఫీలా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం దీన్ని
క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇప్పుడైతే మన ఐస్ క్రీమ్ 9 hours తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో. వావ్ కదా, సూపర్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం కరిగిపోయింది, మెల్ట్ అయిపోయింది. ప్రజెంట్ ఉన్న వేడికి బయటికి తీసి ఒక 2 minutes అట్లా అయింది, అప్పుడే కరిగిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తో దీన్ని గార్నిష్ చేసుకుందాం. వావ్ సూపర్ ఉంది కదా చూడడానికి. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగా వచ్చింది. కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుందాం డెకరేషన్ కి. మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే తినేయాలండి, ఎందుకంటే తర్వాత మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ చాలా ఎండ ఉంది కదా, దానివల్ల ఆ హీట్ వల్ల తొందరగా మెల్ట్ అయిపోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే తినేయడమే. सोनी वो निकाल कर उखाड़ दो तुको। మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చల్ల చల్లగా వేడి వేడి ఎండలో చల్ల చల్లగా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. యాస్టిస్ ఫాలో అయిపోండి, చాలా బాగా వచ్చింది. हाँ